డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో బీకామ్కి సంబంధించిన మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు ఏవైతే మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అది కూడా చెప్పాను. సో చూడండి. సో ఇప్పుడు మనకు మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో చాలామంది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి నేను లిమిటెడ్ షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, వెరీ లాంగ్ క్వశ్చన్స్ సపరేట్ చేసి పెట్టాను. సో దట్ మీకు చదివే వాళ్ళు మీరు ఎన్నైతే చదువుదాం అనుకుంటారో అవైతే ఈజీగా చదువుకోవచ్చు. సో ఫస్ట్ నేను షార్ట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని యూనిట్స్ కలిపి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్, నెక్స్ట్ వెరీ లాంగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు 1 to 10 ఒక సెట్, నెక్స్ట్ 11 to 20 ఒక సెట్, 21 to 30. సో మీరు ఎట్లా చదవాలంటే 1 to 10లో ఫస్ట్ 1 to 6 చదవండి, నెక్స్ట్ 11 to 16 చదవండి, నెక్స్ట్ 21 to 26. సో ఈ 18 క్వశ్చన్స్ చదువుకుంటే మీరు ఆల్మోస్ట్ 8 యూనిట్స్ కావచ్చు ముందు మీరు అన్ని కంప్లీట్ చేసినట్టు ఉంటారు. ఆ 6, 16, 26 చదివిన తర్వాత నెక్స్ట్ 7, 8, 9, 10, నెక్స్ట్ 16, 17, 18, 19, 20 అట్లా చదవండి. అట్లా చదివితే మీకు ఎక్కువ మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అవి కూడా నేను ఇదే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన గన్ షాట్ పీడిఎఫ్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ ఇంగ్లీష్ మీడియం చాలా సింప్లిఫైడ్ ఉంటుందండి. జస్ట్ చదువుకొని మీరు వన్ డేలో కూడా వెళ్ళే ఆ విధంగా మెటీరియల్తో ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ తెలుగు మీడియం కూడా మెటీరియల్ అయితే ఉంటుంది. కింద 3 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ ఇంపార్టెంట్ గన్ షాట్, సెకండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఆన్సర్స్, థర్డ్ లింక్ తెలుగు మీడియంకి సంబంధించింది. సో క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ రావు. ఫస్ట్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ కన్ఫర్మేషన్ మెసేజ్ చదివిన తర్వాత కింద వ్యూ పర్చేస్ అని ఉంటుంది. అది వ్యూ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. సో మీరు బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో చాలా సింప్లిఫైడ్ ఉంటాయి. మీరు అంతా స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఈజీ వేలో ఆన్సర్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకు మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బీకామ్ మనకు సబ్జెక్ట్ వచ్చేసి మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ సెక్షన్ షార్ట్ చెప్తాను, తర్వాత లాంగ్ చెప్తాను, వెరీ లాంగ్ చెప్తాను. షార్ట్ క్వశ్చన్స్లో ఫస్ట్ వాట్ ఈస్ ఫిషర్స్ ఈక్వేషన్. మనకు 1B వచ్చేసి వాట్ ఈస్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఆఫ్ మనీ. సెకండ్ రైట్ షార్ట్ నోట్ ఆన్ క్రెడిట్ కార్డ్స్, మర్చెంట్ బ్యాంకింగ్. థర్డ్ హౌ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఏజెంట్ ఆఫ్ their కస్టమర్స్. Fourth, distinguish between unit banking and branch banking. What are the objectives of central bank? What are the objectives of regional rural banks? What do you mean by indigenous bankers? 8. State the features of microfinance. 9th, what is meant by digital banking? 10th, what are the primary functions of money? 11th, what is elasticity of supply of money? 12th, distinguish between commercial banks and industrial banks. Write about SBI and its associates. What is it? What is credit control? What is open market operation? What do you mean by indigenous bankers? This is very important. Define rural indebtedness. State the features of microfinance. What do you mean by corporate banking? Distinguish between money and near money. Explain Robertson's quality equation. Write short notes on chain banking. How bank acts as the agent of their customers. What are the objectives of central bank? What is cash reserve ratio? What do you mean by indigenous bankers? This is very important. So repetition ayindi kabatti important. What are the recommendations made by Narasimha committee? నెక్స్ట్ నరేట్ ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ ఇన్ మైక్రో ఫైనాన్స్. వాట్ ఈస్ వర్చువల్ బ్యాంక్. సో ఇప్పుడు ఇందులో నేను 30 చెప్పాను, ఆల్మోస్ట్ అందులో 2-3 రిపీట్ అయినాయి. ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఎలా చదవాలంటే ఇప్పుడు 1 to 10 ఎగ్జాంపుల్ 1 to 10 ఉన్నాయి. మీరు ఫస్ట్ సెట్లో 1 to 6 చదవండి. 1 to 6 తర్వాత మళ్ళీ ఇక్కడ 11 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 11 నుంచి 16 వరకు చదవండి. మళ్ళీ 21 నుంచి 26 చదవండి. ఇవి అయిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉంటాయో 1 to 10లో 7 to 8, 7 to 10, మళ్ళీ 17 to 20 అట్లా మీరు చదవండి అట్లా. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ బి చెప్తాను, లాంగ్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో 30A డిస్కస్ ద రోల్ ఆఫ్ వేరియస్ ఏజెన్సీస్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ మనీ సప్లై. 30B ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ. 31A డిస్క్రైబ్ ద ఎవల్యూషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. 31B draw the structure of Indian bank system. 32A explain the different methods of credit control. 32B explain the functions of RBI. 33A describe the establishment and progress of regional rural banks.
33B, what are the recommendation made by Narasimhan committee? ఇది నరసింహన్ కమిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 34, what do you mean by microfinance and explain the advantages of it? 34, explain the advantages and disadvantages of retail banking. 35, explain the functions of money. 35B, what is supply money? Explain the components of supply money. 36A, what is deposit banking? What are its advantages, disadvantages? 36B, briefly explain the different type of deposits. 37A, discuss the functions of central bank. 37B, explain the qualitative and quantitative measures of monetary policy. 38, explain the types of cooperative banks. 38B, explain the capital structure of RRBs. 39, write a short note on role of NABARD in microfinance. B, explain the advantages and disadvantages of retail banking. Very, very important. 40, what is barter system? Explain difficulties in barter system. 40B, explain the functions of money. 41A, what is mixed banking? Discuss the merits, demerits of this system. 41B, describe the evaluation of commercial banks. 42A, explain the qualitative, quantitative measures of monetary policy. Very important. Distinguish between central banking, commercial banking. What is rural finance? Explain its components of it. Explain the types of cooperative banks. Explain the challenges while adopting e-banking. 44B, explain the advantages and disadvantages of retail banking. సో ఇప్పుడు సెక్షన్ సి, సెక్షన్ ఏ అయిపోయింది, సెక్షన్ బి అయిపోయింది. సెక్షన్ సిలో డిఫైన్ ద టర్మ్ బ్యాంకింగ్, డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. వాట్ ఈస్ డిమానిటైజేషన్? డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆన్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. డిఫైన్ టర్మ్ ఈ బ్యాంకింగ్, డిస్కస్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఎగ్జామిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 49, what is branch banking? Explain advantages, disadvantages of branch banking. 50, explain the functions of commercial banks. సో ఇవి సెక్షన్ ఏ, బీసీ అండి. ఇవి చదువుకొని వెళ్ళండి, మీరైతే పాస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఎవరికైతే ఇంపార్టెంట్ గన్ షాట్ పీడిఎఫ్ కావాలి, క్వశ్చన్స్ కావాలంటే కింద ఫస్ట్ లింక్ ఉంటుంది. దాని తర్వాత ఈ గన్ షాట్కి మాత్రమే క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 లింక్స్ ఉంటాయి. సెకండ్ది ఇంగ్లీష్ మీడియం లింక్, థర్డ్ది వచ్చేసి తెలుగు మీడియం లింక్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఉంటాయి. సో సింపుల్గా చదువుకొని మీరైతే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదివి అక్కడ వ్యూ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. సో ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరైతే మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.